హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అండ్ ఆల్సో హ్యాపీ సండే. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇలాగా ఒక చిన్న షాపింగ్ హాల్ చేశాననమాట. సో అది షార్ట్లో పెడదామని చెప్పి ఇలా షూట్ చేశాను. దాని తర్వాత ఇవన్నీ కొత్త సామాన్లు. సో నేను షార్ట్లో చెప్తాను ఎక్కడ కొన్నాను ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను. రేపు ఎప్పుడో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ జార్ ఒకటి, అండ్ ఆల్సో వెనకలు గ్లాస్ బాటిల్స్ ఒకటి. గ్లాస్ బాటిల్స్ వచ్చేసి నేను ఏబీసీ జ్యూస్లో మెయిన్ హెయిర్ కోసం సప్లిమెంట్స్ ఇవన్నీ కాకుండా హెయిర్ ఆయిల్స్ అవి నేను మంచిగా యూస్ చేస్తున్నాను. కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గింది నాకు. బట్ ఇంకా కొంచెం లోపల మనకి బాడీ లోపల కొంచెం హెల్తీగా ఉంటే స్కిన్ హెయిర్ కొంచెం బెటర్ ఉంటుంది కదా. అండ్ దట్టు స్కిన్ కోసం హెయిర్ కోసమే మాత్రమే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. మనం ఏదైనా హెల్తీగా తీసుకున్నప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను హెల్తీ లైఫ్ స్టైల్. ఎందుకంటే నాకు హెయిర్ చాలా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది హెయిర్ వల్ల. సో హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. సో దానికోసం అని చెప్పేసి ఏబీసీ జ్యూస్లో మళ్ళీను ఈ ఆమ్లా జ్యూసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసి పెట్టుకుందామని ఆ గ్లాస్ బాటిల్స్ తెప్పించాను. వెనకాల 6 ఉన్నాయి చూసారా అవి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి కంపార్ట్మెంట్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఆల్సో చిన్నోడి కోసం ఆ స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది చూసారా, ఆ సక్షన్ది బౌల్ ఒకటి తీసుకున్నాను. అండ్ సాల్ట్ది డబ్బా నాకు విరిగిపోయింది. సో దానికోసం సాల్ట్ జార్ ఒకటి తీసుకున్నాను. సాల్ట్ జార్ వచ్చేసి సిరామిక్ది. యాక్చువల్గా నేను చిన్నది వస్తుంది అనుకున్నాను, బట్ చాలా పెద్దది వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఎక్కడ కొన్నాను ఏంటనేది డీటెయిల్స్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే కాబట్టి నేను ఈరోజు అంబూర్ బిర్యానీ ట్రై చేస్తున్నా. నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. అంబూర్ బిర్యానీ మేము చెన్నైలో తిన్నాము, మాకు అప్పుడు బాగా నచ్చింది. కాకపోతే దాని అంబూర్ బిర్యానీ అనేది మాకు తెలియదు అనమాట. సో ఒక రెస్టారెంట్లో తిన్నాం. అది టీ నగర్కి శర్వణ స్టోర్స్ టీ నగర్లో ఇవన్నీ ఉంటాయి కదా, దాని దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ పేరు కూడా మర్చిపోయాను నేను. సో ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ వెళ్ళాం అనమాట. సో నేను మొన్న సరదాగా చెన్నై వెళ్ళి బిర్యానీ తిని వద్దాం ఏంటి అని చెప్పి సరదాగా అన్నప్పుడు ప్రవీణ్ ఏమో అది అంబూర్ బిర్యానీ అంటారు, ట్రై చెయ్యు లేదంటే ఇంట్లోనే అని చెప్పేసి అలా కాన్వర్జేషన్ వచ్చి ఎందుకో ఈరోజు అంబూర్ బిర్యానీ ట్రై చేయాలనిపించింది. అందువల్ల అంబూర్ బిర్యానీ అనేది ట్రై చేస్తున్నాను అనమాట. సో అది రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా సింపుల్ రెసిపీ అండ్ ఆల్సో చాలా డిఫరెన్స్ వస్తుంది టేస్ట్లో. నార్మల్ బిర్యానీస్ కంటే అంబూర్ పులావ్ అనొచ్చు, బిర్యానీ అని కాకుండా. సో బిర్యానీని పులావ్ని మిక్స్ చేస్తారు చాలామంది, నేను కూడా ఆబ్వియస్లీ అలాగే అంటాను అనుకోండి. కాకపోతే చాలా డిఫరెన్స్ ఉంటుంది పులావ్కి బిర్యానీకి. ఓకేనా. అండ్ ఈ కంపార్ట్మెంట్స్ది అయితే నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ ప్రవీణ్ కోసం నేను థిక్ షేక్స్ చేస్తున్నాను ఈ మధ్య. సో తనకి థిక్ షేక్స్ చేయడానికి సపరేట్గా మళ్ళీ ఒక్కొక్క డబ్బా తీసి డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇవన్నీ చేసేకండి. ఇలా కంపార్ట్మెంట్స్లో అయితే నేను ఒక కంపార్ట్మెంట్ ఇలా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తున్నాను. తీసుకొని అన్నీ ఒక రెండు బౌల్లో నానబెట్టేసి అవి ఒక మార్నింగ్ నానబెడుతున్నాను. ఈవినింగ్కి కొంచెం డ్రై ఫ్రూట్స్ షేక్ లాగా చేసేస్తున్నాను అనమాట. తనకి కొంచెం వీక్ అవుతుంది అని చెప్పి బాడీ, తన కోసం అని చెప్పేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక దాంట్లో ఉన్నాయనుకుంటే బెటర్. దీనికనే కదా మీరు డిఫరెంట్ కైండ్లాగా మీరు యూస్ చేయొచ్చు ఈ కంపార్ట్మెంట్స్ని. నేనైతే డ్రై ఫ్రూట్స్ కోసం అనేది తీసుకున్నాను. నేనైతే ఓట్ మీల్ చేసుకుంటాను, నాకు కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి వెళ్తాయి. బట్ ప్రవీణ్ ఏంటంటే ఓట్ మీల్ అస్సలు తినరు. అందువల్ల తన కోసం డ్రై ఫ్రూట్ కొంచెం ఫ్రూట్స్ అవి వేసి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి మిల్క్ వేసి ఇస్తున్నాను అనమాట. ఎప్పుడైనా నేను చేసినప్పుడు షేర్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడైతే అంబూర్ బిర్యానీకి ఫ్రై చేస్తున్నాను, చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో ఏదైనా కలుపుకోవడానికి బాగుండాలి కదా అని చెప్పేసి. అండ్ ఈ ఫ్రై నేను ఎప్పుడు చేయలేదు, కొత్తగా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. సో ట్రై చేద్దామని ఈరోజు ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, అందువల్ల నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా. బాగాలేకపోతే బాగాలేదని చెప్పేస్తారు. రెసిపీ బాగుంది కాబట్టి మీరు ట్రై చేయండి, సింపుల్గానే అయిపోతుంది. కాకపోతే ఈ మసాలా ఏదైతే ఉందో నేను స్టార్టింగ్ చేస్తున్నది అది ఇంపార్టెంట్ అనమాట. సో మసాలాలో ఏం వేస్తున్నానంటే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మళ్ళీ మిరియాలు, అండ్ అదేంటి దాల్చిన చెక్క, అండ్ లవంగాలును మళ్ళీ ఇలాయచీ మిరియాలు అస్సలు మిస్ చేయొద్దు. అన్నిట్లోని నేను మ్యాక్సిమం ఇలాయచీ అయితే కంపల్సరీ వేస్తాను. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుద్ది, మెయిన్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగా వస్తుంది ఇలాయచీ. సో ఇలాయచీని అండ్ మిరియాలు మనకి కింగ్ ఆఫ్ మసాలాస్ అంటారు తెలుసా మీకు. ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు అనుకోండి, బట్ నేనైతే కంపల్సరీ వేస్తాను. అండ్ ఆల్సో స్టార్ ఎనైస్ వేసి ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాక ఎండుమిరపకాయలు కూడా నేను నార్మల్ మిరపకాయలు 2 వేసాను. కాశ్మీరీ క్రష్డ్ చిల్లీ ఉంటుంది కదా, మీకు డీమార్ట్లో దొరుకుతుంది, బాగా క్రష్ అయ్యి కనిపిస్తుంది మీకు. అవి తెచ్చిపెట్టుకోండి. అవి ఏంటంటే టేస్ట్ బాగుంటే కారం తక్కువ ఉంటుంది అనమాట. అవి చాలా బాగుంటాయి. ఇలాంటి ఏమైనా మీరు ఫ్రైస్ రెసిపీస్ చేసేటప్పుడు ఆ ప్యాకెట్ తెచ్చిపెట్టుకోండి, బాగుంటుంది. నేను ఎప్పుడు రీఫిల్ చేస్తాను
తీసుకున్నాను ఆ ప్యాకెట్. ఆ తర్వాత కొన్ని లవంగాలు ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఇలా డ్రై రోస్ట్ చేసేసి కొంచెం చల్లారాక పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవే మసాలా ఇంగ్రీడియంట్స్. మీరు కావాలంటే మీరు ఇంకా చాలా వరకు వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నట్మగ్ ఉంటుంది కదా, నట్మగ్ ఎప్పుడు కూడా ఈ మసాలాస్తో కలపకండి. సపరేట్గా నట్మగ్ పౌడర్ చేసుకోండి. ఇందులో కలిపితే ఏంటంటే చేదు వచ్చేస్తుంది. ఒకసారి నేను చేసినప్పుడు అలాగే కంప్లీట్ చేదు వచ్చేసింది. నట్మగ్ అంటే మీకు రౌండ్గా ఉంటుంది మసాలాస్లోనే, అదొక మసాలా ఇంగ్రీడియంట్. సో అది అలా కలుపుకండి. మిగతావి ఏవైనా మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే ఫుల్గా ఆనియన్స్ వేసాను. మంచిగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. ఫస్ట్ ఫ్రై చేసేద్దామని, లాస్ట్లో బిర్యానీ చేద్దామని. ఇది ఫ్రై కోసం అనమాట. అండ్ ఇప్పుడు మనకి అమెజాన్లో సేల్ అది నడుస్తుంది కదా, చక్కగా మీరు ఏమైనా కిచెన్ ఐటమ్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏమైనా ఉంటే చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా. నేనైతే మిల్క్ బాయిల్ చేసుకున్నది, కాఫీ మేకర్ అదే కాఫీ బాయిల్ చేసుకునేది ఒకటి చూస్తున్నాను. కాఫీ కానీ మిల్క్ కానీ బాయిల్ చేసేది. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ నేను కొన్నది హోమ్ సెంటర్ది, కొన్నది విరిగిపోయిందనమాట. సో అది నేను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఆయిల్లోని ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత చికెన్ అది వేసుకొని, అది చికెన్ కొంచెం వాటర్ మొత్తం వచ్చేంత వరకు ఉంచుకొని, ఇందాక ఏదైతే మసాలా వేసామో ఆ మసాలా వేసేసుకొని చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే, అంతే. ఇంకేముండదు. పొరపాటును కూడా పెరుగు కానీ వాటర్ కానీ యాడ్ చేయొద్దు. ఈ ఆయిల్తోనే ఆ వాటర్ అనేది దాంతో ఉడికిపోతుంది హ్యాపీగా. చాలా బాగుంటుంది ఫ్రై. మీరు వేడి అన్నంలో ఈ ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఆల్మోస్ట్ 3కి ఆర్ 4కి లోపు నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి నైట్ కూడా చేసుకోవచ్చు మీరు. చపాతీలో కూడా బాగుంటుంది. కొంచెం మీరు మసాలా కొంచెం ఎక్కువ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే గ్రేవీ మంచిగా వస్తుంది. హ్యాపీగా మీరు రోటీస్లో కూడా తినచ్చు, నైట్ రైస్ తినడం అలవాటు లేకపోతే కనుక. అండ్ ఇక్కడైతే మేము ఇంతకు ముందు అయితే నైట్ ఎక్కువ చేసుకునే వాళ్ళం బిర్యానీస్ కానీ ఏమైనా కానీ. ఎందుకంటే ప్రవీణ్కి వర్క్ బట్టి మధ్యాహ్నం తను సరిగ్గా తినేవారు కాదు, నైట్ ఎక్కువ చేసుకునే వాళ్ళం. బట్ తర్వాత హెల్త్ రీత్యా అండ్ ఆల్సో వెయిట్ లాస్ కోసం అని చెప్పి, డైట్ కోసం అని మ్యాక్సిమం నైట్ కాకుండా ఆఫ్టర్నూన్ చేసుకోవడం ప్రిఫర్ చేసాం అనమాట. సో ఇక్కడైతే చికెన్ మొత్తం వేసేస్తున్నా. అండ్ చికెన్ మొత్తం వేసేసుకొని మొత్తం ఆ వాటర్ ఏదైతే ఉంటుందో అది ఇంకిపోయేంత వరకు కొంచెం అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే బెటర్ అనమాట. బెస్ట్ నాన్ స్టిక్లో కుక్ చేసుకోండి, ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ మీకు మంచిగా నాన్ స్టిక్గా ఉంటుందంటే అందులో చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి ఫ్రైస్ కొంచెం అడుగంటుతాయి. అండ్ ఆల్సో మెయిన్ ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి బెటర్ నువ్వుల నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే అమెజాన్లో మీరు మెయిన్ ఇప్పుడు నేనైతే ఏం ప్రిఫర్ చేస్తున్నాను తెలుసా, ఈ బట్టలు, చెప్పులు ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అవి మనకు నిత్యావసర వస్తువులు ఏం కాదు కాబట్టి మెయిన్ డ్రై ఫ్రూట్స్ మంచి ప్రైస్లో ఆఫర్లో ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కొని పెట్టుకోండి. ఎందుకంటే మెయిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా మేము హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవుతూ ఉన్నాం అనమాట. ఎందుకంటే బాడీస్ వీక్ అయ్యాయి కదా నాకు డెలివరీ తర్వాత, ప్రవీణ్కి వర్క్ ప్రెషర్ వల్ల. అందువల్ల డ్రై ఫ్రూట్స్ మాత్రం మంచి ఆఫర్లో ఉన్నాయి. సో చక్కగా మీరు ఏవైతే మనకి ఈ అంజీర్ ఇవన్నీ ఉంటాయో, బాదం, కాజు ఇవన్నీ కూడా లోడ్ చేసుకోండి. అంటే స్టాక్ పెట్టుకోండి, ఆఫర్లో మంచి ప్రైస్కి వస్తాయి కాబట్టి. అండ్ ఆల్సో మంచి బ్రాండ్స్వి కూడా మంచి ప్రైస్కి సేల్లో పెట్టారు కాబట్టి నేను చెక్ చేస్తున్నాను కదా, అందువల్ల నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందాక నేను చేసుకున్న మసాలా అంతా కూడా వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నా. అండ్ ఇందులోనే నేను ఇందాక నాకు ఆయిల్ తక్కువ అనిపిస్తుందని చెప్పి గీ వేసుకున్నా. ఇంకా ఆయిల్ యాడ్ చేయకుండా గీ రోస్ట్లా కూడా, గీ ఫ్రై రోస్ట్లా కూడా బాగుంటుంది కదా, అందువల్ల గీ వేసుకున్నాను. ఇందులో ఇంకా మీరు చెప్పాలంటే ఫస్ట్ మీరు వేరే సెపరేట్ ప్యాన్లో గీ వేసుకొని కాజు ఫ్రై చేసుకొని ఆ గీతో పాటే ఇందులో వేసేసుకోండి. గీ రోస్ట్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వన్స్ వంట రావడం మీకు అలవాటు అయితే మీకు డిఫరెంట్గా చేయాలనిపిస్తుంది. టేస్ట్ ఎందులో ఎన్హాన్స్ అవుతుంది అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న బేకింగ్ గురించి అడిగినప్పుడు ఒక 5 మెంబర్స్ వరకు నాకు ఇన్స్టాగ్రామ్లో రెస్పాండ్ అయ్యారు. నాకు భలే అనిపించింది. సో వాళ్ళు నేర్పిస్తామని చెప్పారనమాట. నాకు అది బాగా అనిపించింది. సో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ బాగుంది కాబట్టి నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే నాకు టైం కుదరట్లే. టైం కుదుర్చుకొని నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను బేకింగ్, కేక్స్, మెయిన్ కుకీస్ మా పెద్దోడి కోసం అని చెప్పి. సో అది అలా పక్కన పెట్టేస్తే, అండ్ నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకున్నానంటే, కామెంట్స్ మీరు మంచిగా నేను చెప్పేదానికి రెస్పాండ్ అవ్వడం నాకు బాగా నచ్చింది, థ్యాంక్ఫుల్ అని చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్రష్డ్ చిల్లీ ఏదైతే ఉంటుందో అది బిర్యానీ కోసం. ఇప్పుడు నేను మిరపకాయలు మిక్సీలో వేసాను కదా,
అది బిర్యానీ కోసము, అంబూర్ బిర్యానీ కోసం. అదే మెయిన్ ఇంగ్రీడియంట్. అది నేను ఆ బౌల్లోని ఎండుమిరపకాయలు బాయిల్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఆ మిరపకాయలన్నీ కూడా మిక్సీ చేసి మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇక్కడ నేనేంటంటే మరీ అంత నాకు టైం అయిపోతుందని చెప్పి చిన్నోడు ఏడుస్తున్నాడని నేను గబగబా కొంచెం ఒక 2, 3 సార్లు తిప్పేసి వేసేసాను. బట్ మీరు మెత్తగా మిక్సీ పట్టుకోండి. అది పేస్ట్‌లాగా రెడ్ పేస్ట్‌లాగా కనిపించాలనమాట. అదే మెయిన్ అంబూర్ బిర్యానీకి సీక్రెట్ రెసిపీ. అంతకు మించి ఏముండదు. అంతా కూడా నార్మల్‌గానే బిర్యానీ మనం ఎలా చేసుకుంటామో అంతా అలాగే ఉంటది. కాకపోతే మీరు ఇందులో ఇంకా వేరే ఏ పౌడర్‌లు వేయరు. ఓన్లీ ఇవే మాత్రమే ఏస్తారు. ఆ రెడ్ చిల్లీ పేస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ ఆల్రెడీ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. అందువల్ల నేను బిర్యానీ వైపు వచ్చాను. బిర్యానీ ఫస్ట్ నుంచి షూట్ చేసేసాను అనుకున్నాను. బట్ షూట్ అవ్వలేదు నాకు. కెమెరాలో అసలు షూట్ అవ్వలేదు. అందువల్ల మీకు ఆనియన్స్ వేసినప్పటి నుంచి చూపిస్తున్నాననమాట. ఫస్ట్ నేను ఆయిల్ వేశాను. ఆ తర్వాత గరం మసాలా సామాన్లు వేశాను. లైక్ ఇలాయచీ, ఏదైతే మనకి మసాలా ఇంగ్రీడియంట్స్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఇలాయచీ, దాల్చిన చెక్క, మళ్ళీను జాపత్రి, ఇవన్నీ మిరియాలు, లవంగాలు, స్టార్ ఎనైస్ ఇవన్నీ వేసేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత ఆనియన్స్, మళ్ళీ టొమాటోస్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గిస్తున్నాను. ఈలోపు కొంచెం ఎలాగో ఈ బిర్యానీ మగ్గేంత వరకు కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను చికెన్. మ్యాక్సిమం లో ఫ్లేమ్లో ఫ్రై, ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత అది మగ్గుతుంది అనగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక పీస్ పట్టుకెళ్ళి ప్రవీణ్ తినిపించి చూపించాను అనమాట ఎలా ఉంది ఏంటనేది. ఆ తర్వాత చికెన్ మొత్తం వేసేసుకున్నాను. యాక్చువల్గా అయితే చికెన్ నేను మంచిగా ముందు రోజే వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ చికెన్ ఈ మధ్య నేను ఒకటి వింటున్నాను ఏంటంటే, చికెన్ మనం వాష్ చేసేటప్పుడు వాష్ చేసినప్పుడు మన మీద స్పిల్ అయ్యే వాటర్ చాలా డేంజరస్ అంట. సో, బెటర్ మీరు మీ కిచెన్లో కాకుండా బయట వాషింగ్ ఏరియాలో చికెన్ వాష్ చేసుకోండి. మ్యాక్సిమం చికెన్ అన్వాష్ చేసి యూజ్ చేయాలంటున్నారు. బట్ నేను అలా కడగకుండా వేయలేను. అందువల్ల మంచిగా. అండ్ ఇంకొకటి అంటే చిన్నోడు ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం వంట చేసిన తర్వాత ఆ నైటీ కానీ డ్రెస్ కానీ ఏదైతే ఉంటుందో చేంజ్ చేసుకుని వెళ్ళండి చిన్నపిల్లల దగ్గరికి. ఎందుకంటే మనం ఎత్తుకున్నప్పుడు తెలీదు మన బట్టల మీద అదేదైతే ఉంటుందో అవి అసలు ఎక్కడ తూలుతాయో ఏంటో, ఆయిల్ కానీ ఆ మసాలాలు కానీ ఈ చికెన్ కానీ ఈ వాటర్ కానీ ఏదైతే డర్ట్ ఉంటుందో అది ఎక్కడ తూలుతుందో ఏంటో తెలీదు. సో మ్యాక్సిమం ఇంతకు ముందంటే యాప్రాన్స్ ఇవన్నీ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది యూస్ చేస్తున్నారు. కానీ నాకు యాప్రాన్ వేసుకోవడం అలవట్లేదు. అందువల్ల మ్యాక్సిమం ఆ నైటీ మార్చేసుకొని చిన్నోడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట నేను. అది అన్లెస్ వాడు గట్టిగా ఏడిస్తే తప్ప. ఆ తర్వాత ఇందులో నేను చికెన్ వేసాను. చికెన్ కూడా బాగా మగ్గిన తర్వాత చూసారా ఇందాక రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది కదా, అది వేసుకున్నాను. అండ్ ఆ మగ్గిన వాటర్ కూడా కొంచెం ఆ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మగ్గిన వాటర్లో కూడా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ అలా ఫ్లేక్స్లా కనబడుతుంది కదా, మీకు అలా ఫ్లేక్స్లా కనిపిస్తే అంత బాగోదన్నమాట. బట్ నేను ఇక్కడ ఏంటంటే కంగారుగా చేశాను. మీరు ముందుగా ఉడకబెట్టుకొని మంచిగా వాటర్ వేసుకోకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. అది బాగుంటుంది అనమాట, రెడ్ చిల్లీ పేస్ట్ లాగా. అండ్ ఇక్కడ కొంచెం బాగా మగ్గించేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులోకి చిట్టి ముత్యాల రైస్ మాత్రమే యూస్ చేస్తున్నాను. చిట్టి ముత్యాల రైస్తోనే బాగుంటుంది అంబూర్ బిర్యానీ. అసలు బాస్మతి రైస్తో అయితే అస్సలు బాగోదు. మనం నార్మల్గా యూస్ చేసే ఇంట్లో వాడే రైస్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా చాలా బాగుంటుంది. బట్ మీకు నార్మల్ బాస్మతి రైస్తో అయితే అంత బాగోదు. సో, ఇక్కడ రైస్ యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మీరు వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా హాట్ వాటర్ పెట్టుకోండి. హాట్ వాటర్ వేసుకుంటే బెటర్ అనమాట. నేను ఎప్పుడు హాట్ వాటర్ యూస్ చేద్దాం అనుకుంటాను కానీ హాట్ వాటర్ పెట్టడం మర్చిపోతాను. సో మీరు పక్కన మీరు ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు పక్కన హాట్ వాటర్ పెట్టుకోండి. హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. నార్మల్ వాటర్ వేసేస్తే ఏంటంటే టెంపరేచర్ కొంచెం డౌన్ అయిపోతుంది. హాట్ వాటర్ వేసుకుంటే బెటర్. నేను ఇక్కడ చిటిముత్యాల రైస్, నానబెట్టిన రైస్ వాటర్ వేస్తున్నాను. సో దట్ ఆ రైస్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఒకసారి వాష్ చేసి మిగతా దాంతో నానబెట్టేస్తాను అనమాట. ఆ వాటర్ మాత్రం యూస్ చేశాను. అండ్ లాస్ట్లో వచ్చేసి సాల్ట్ అండ్ ఆల్సో లెమన్ జ్యూస్ వేసేసి సాల్ట్ అది అంతా చూసుకొని కొంచెం నెయ్యి అండ్ కొత్తిమీర యాడ్ చేసి కుక్కర్ పెట్టేస్తాను. ఒక 2 విజిల్స్కి అయితే కంప్లీట్ అయిపోతుంది.
నేనైతే ఇక్కడ కుక్కర్లో కుక్ చేశాను కాబట్టి మీరు బెటర్ టేస్ట్ కోసం మాత్రం మీరు హండీలో కానీ లేకపోతే ప్యాన్లో కానీ వేసుకోండి. అలా అయితే హండీలో వేస్తే టేస్ట్ డిఫరెంట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీనే. జస్ట్ మీరు అంతా వేస్తారు, జస్ట్ రెడ్ చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి యాడ్ చేసుకుంటారు అంతే. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నైట్కి కానీ లేదంటే ట్యూస్డే నాన్ వెజ్ అంటే ట్యూస్డే కానీ డెఫినెట్ ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సింపుల్గా చేయొచ్చు. ఒక ప్లేస్లో ఒక బిర్యానీ బాగా ఫేమస్ అయింది, అది మనం చేసుకోగలమంటే చక్కగా ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు కదా. సో మనకు అన్నీ వచ్చు, తన ఈజీగా చేయగలదు అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో అది ఇక్కడ వాటర్ టేస్ట్ చేసి దానికి తగ్గట్టు సాల్ట్ అది ఇప్పుడే యాడ్ చేసేసుకోండి, బెటర్ ఉంటుంది అనమాట. సో కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. బిర్యానీ అయితే అయిపోయింది. అండ్ ఆల్సో చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెండు కూడా హ్యాపీగా వేడివేడిగా తినచ్చు కదా. సో అందుకని నార్మల్గా నేను ఏదో రెసిపీ క్రాక్ చేసి చేద్దామని ట్రై చేశాను, కానీ బిర్యానీ మాత్రం అద్దరి వేళ వచ్చింది. అందుకే నేను ఏదైనా మాకు చాలా బాగా నచ్చితేనే కానీ నేను మీకు రికమెండ్ చేయను. సో డెఫినెట్లీ ట్రై చేయండి. బిర్యానీ చాలా మంది అడుగైతే నేను ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టేసాను, అందువల్ల అడుగు కొంచెం మాడింది. ఆ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి చూసారా, అదే నాకు నచ్చలేదనమాట. సో నేను కంగారుగా చేశాను అన్నాను కదా, అదే చిన్న మైనస్. పీస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది, చాలా బాగుంటుంది. అది రెసిపీ అయితే నేను డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా. మై ఛానల్, నేను చాందిని. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఆబ్వియస్లీ ఈ 4 days కూడా సేల్ అనేది నడుస్తుంది కదా అమెజాన్లో. సో మీరు మ్యాక్సిమం ఏ యూట్యూబర్ చూసినా సరే సేల్ గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా సేల్ గురించి మెన్షన్ చేయడానికి వచ్చాను. అట్ ది సేమ్ టైం నేను ఏమేమి పర్చేస్ చేసానో అవి కూడా షేర్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. సో ఈరోజు వీడియో అమెజాన్ షాపింగ్ హాల్. ఇవన్నీ కూడా ట్యూనిక్స్ అనమాట, లైక్ టాప్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, లైక్ నేను కొన్ని టాప్స్ ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫీడింగ్కి మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి. సో అవే నేను షాపింగ్ చేశాను. అవి అనేది చూసేద్దాం. సో ఆబ్వియస్లీ అమెజాన్లో సేల్ అని చెప్పాను కదా, సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తా. సో ఇది వచ్చేసి 10th anniversary సేల్, ప్రైమ్ డే సేల్ అనమాట. సో ఇందులో వచ్చేసి మీకు ఇది 4th July నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో మీకు అప్ టు 70% ఆఫ్ వస్తుంది ఆన్ బ్యూటీ అండ్ ఆల్సో ఫ్యాషన్ బ్రాండ్. సో చక్కగా గ్రాప్ చేసుకోవచ్చు, ఏది కావాలన్నా సరే హ్యాపీగా. ఫుట్వేర్ కానీ, క్లోతింగ్ కానీ, లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, హోమ్ ఇంప్రూవ్మెంట్ ఐటమ్స్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా. ఈ సేల్లోని చాలా సూపర్ డీల్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట. సో ఇది సేల్ గురించి డీటెయిల్స్ అయితే. అండ్ వాళ్ళకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇది వచ్చేసి ఇవన్నీ కూడా జీన్స్ మీదకి ఆర్ స్కర్ట్స్ మీదకి చాలా బాగుంటాయి అనమాట. సో దానికి తగ్గట్టు తెప్పించాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది నాకు తెలిసి ఇది మీరు చూసే ఉంటారు, ఈ టైప్ ఈ కైండ్ ఆఫ్ షర్ట్ మీరు చూసే ఉంటారు. ఇది కొంచెం ఓవర్ సైజ్ షర్ట్లా ఉంటుంది. అండ్ ఇది నేను తెప్పించడం అయితే ఎక్సెల్ తెప్పించాను. అండ్ నేను వేసుకున్న ప్రతి నేను ఇవన్నీ ట్రై చేశాను. నేను పక్కన వీడియో కానీ ఫోటో కానీ యాడ్ చేస్తాను చూడండి, సో దట్ మనం వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా రావాలి కదా. సో అందువల్ల. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి ఇలా తీసుకున్నాను. అండ్ ఒక కార్డ్ సెట్ తీసుకున్నాను, ఒక 4 టాప్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఇది. అండ్ ఇది ఇలా వస్తుంది, ఓవర్ సైజ్ షర్ట్లా వస్తుంది. అండ్ స్లీవ్స్ వస్తాయి ఇలాగా. అండ్ ఓవరాల్గా అయితే వస్తుంది. మరి మీరు ఫ్రంట్ ఓపెన్ కూడా ఉంటుంది షర్ట్ అంటే ఆబ్వియస్లీ. సో ఇలా హాఫ్ అండ్ హాఫ్లా వస్తుంది అనమాట. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ నేనైతే ఇది అల్టిమేట్ కాంబినేషన్ కాబట్టి ఇది తీసుకున్నాను. మెయిన్ ట్రావెలింగ్కి కానీ లేకపోతే వెకేషన్కి కూడా చాలా బాగుంటుంది అనమాట, ఈజీ టు క్యారీ. అండ్ ఆల్సో ఆఫీస్ కూడా వేసుకెళ్ళచ్చు ఇలాంటివి. సో ఇది ఫస్ట్ది. అండ్ దాని తర్వాత ఇది తీసుకున్నాను. ఇది నాకు ఎందుకో పిక్చర్లో చూపించినట్టుగా రాలేదు. పిక్చర్లో వచ్చేసి నేను కాటన్ మెటీరియల్ అనుకున్నా, బట్ ఇది కాటన్ కాదు, కంప్లీట్లీ రేయాన్ మెటీరియల్. అండ్ ఇది ఎక్సెల్ తెప్పించాను. ఎక్సెల్ నాకు అది లూజ్ అయింది, బట్ ఇది కొంచెం టైట్ అయిపోయింది అనమాట. సో ఎందుకో కిందంతా సరిపోయింది కానీ బ్రెస్ట్ పార్ట్ దగ్గర టైట్ అయిపోయింది. సో ఇన్ కేస్ నాలాగా మీరు కనుక్కుంటే దాని తగ్గట్టు మీరు సైజ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ సైడ్ అయితే ఇలా బటన్స్ వస్తాయి, అండ్ కింద కూడా ఇలా బటన్స్ వస్తాయి అనమాట. ఇది మీకు కింద బటక్స్ వరకు కూడా కవర్ చేస్తుంది. ఇది కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట, ఇలా లాంగ్ ఉంటుంది. సో దట్ బటక్స్ వరకు కవర్ చేస్తుంది. ఎవరైతే నాలాగా అంటే మరీ షార్ట్ టాప్స్ వేసుకోలేరో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ వెనకాల వచ్చేసి ఇలా వస్తుంది, కంప్లీట్లీ మనకి చైనీస్ కాలర్ షర్ట్, కుర్తా షర్ట్ లాగా ఉంటుంది అనమాట ట్యూనిక్ ఇది. సో ఇది ఓవరాల్గా
నాకు తెలిసి మీరు ఇది కూడా చూసే ఉంటారు. ఇవి రిపీటెడ్‌గా వచ్చేవే. నేను ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది రేయాన్ మెటీరియల్. బట్ క్వాలిటీ అంతా చాలా బాగుంది. కాకపోతే నాకు ఫిట్టింగ్ సరిగ్గా లేదనమాట. తీసుకున్న ఈ షాపింగ్ హాల్‌లో అంటే చాలా బాగుంది లుక్. ఆఫీస్ వేర్‌కి అండ్ ఆల్సో వెకేషన్‌కి బాగుందంటే ఇది పర్ఫెక్ట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే ఎంబ్రాయిడరీ వస్తది షర్ట్‌కి ఇలాగా మనకి. ఇక్కడ అండ్ ఆల్సో ఈ కింద పార్ట్ కూడా ఎంబ్రాయిడరీ వస్తది. కలర్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే వైట్ ప్రిఫర్ చేశాను. సో ఇలాగ ఎంబ్రాయిడరీ నీట్‌గా మనకేదో చేత్తో అల్లినట్టు చక్కగా మంచిగుందనమాట. మిషన్ లాగా లేదు, హ్యాండ్‌మేడ్ లాగా అనిపిస్తుందనమాట. చాలా బాగుంది. సో ఇలా వస్తుంది. హాఫ్ అండ్ కొంచెం 3/4 స్లీవ్స్‌లా వస్తాయి. అండ్ ఓవరాల్ షర్ట్ అయితే ఇలా వస్తుంది. ఇలాగ. అర్థమవుతుంది కదా మీకు. సో ఇలా వస్తుంది. చక్కగా ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కొంచెం అంటే మీడియం సైజ్ ఉన్న వాళ్ళు గనుక ఆఫీస్‌కి వేసుకెళ్ళేటప్పుడు కొంచెం టక్ చేస్తారు కదా! సో నార్మల్ ఫార్మల్ ప్యాంట్స్‌కి అలా వేసుకొని వెళ్తే మాత్రం అదిరిపోతదనమాట. చాలా బాగుంటది షర్ట్. సో అది. అండ్ దాని తర్వాత ఒక బ్లాక్ సేమ్ అంతే ఎలిగెంట్‌గా కనిపించేలాగా బ్లాక్‌ది ఒకటి ఆర్డర్ చేశాను. దీనికి కూడా సేమ్ మీరు బిస్కెట్ కలర్ ఫార్మల్ ప్యాంట్ వేస్తే సూపర్ ఉంటది. బిస్కెట్ కలర్ జీన్స్ వేసినా కూడా చాలా బాగుంటది. సిమెంట్ కలర్ జీన్స్ వేసినా చాలా బాగుంటదనమాట. సో బ్లాక్ కాంబినేషన్‌కి వైట్ ప్యాంట్ వేసినా సూపర్ ఉంటది. నేనైతే కొంచెం సిమెంట్ కలర్, బిస్కెట్ కలర్ జీన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఆ టైప్‌లో నేను వేసుకుందాం అనుకుంటున్నా. సో ఇలా స్లీవ్స్ అనేవి ఫుల్ స్లీవ్స్ వస్తాయి. నేను ఇలా కొంచెం వేసుకునేటప్పుడు ఫోల్డ్ చేశాను. అండ్ ఇలాగా ఒక 2 పాకెట్స్ వస్తాయి. ఇది పాకెట్స్ ఉంటాయి యాక్చువల్‌గా. నార్మల్‌గా కొన్ని డిజైన్‌కి కొన్ని ఇస్తారు కదా! అలా కాకుండా యాక్చువల్‌గా పాకెట్స్ ఉంటాయి. అండ్ ఓవరాల్ షర్ట్ అయితే ఇలా వస్తుంది. ఇది కూడా సేమ్ టక్ చేస్తే మాత్రం చాలా బాగుంటది. నేనైతే టక్ చేసే సినిమా లేదు. నార్మల్‌గా చెప్తున్నా, ఎవరికైనా అంటే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటదనమాట. సో ఇలాంటివి. ఇది. అండ్ దీనికి మీరు ఇండో వెస్టర్న్ కింద స్కర్ట్ వేసినా కూడా చాలా బాగుంటది. మల్టీపర్పస్ కింద కూడా యూజ్ చేయొచ్చు ఇలాంటివి. అండ్ దాని తర్వాత లాస్ట్‌ది వచ్చేసి ఒక కోఆర్డ్ సెట్ తెప్పించాను అన్నాను కదా! సో ఇదే అనమాట కోఆర్డ్ సెట్. బట్ నాకిది క్వాలిటీ చాలా బాగుంది. ఫిట్టింగ్ చాలా బాగుంది. కాకపోతే నాకు చిన్న మైనస్ ఏమనిపించిందంటే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తది. కోఆర్డ్ సెట్‌కి ప్యాంట్ నాకు కరెక్ట్‌గా ఫిట్ అయిపోయింది. అండ్ ఇలా వస్తది. ఇది స్ట్రెచ్ కూడా అవుతది. ఇట్లాగా. అండ్ ఇది మెటీరియల్ కూడా చూడండి ఇది. ఇందాక షర్ట్ చూపించాను కదా! సేమ్ మెటీరియల్ ఇది కూడా. చాలా స్మూత్ వస్తది కోఆర్డ్ సెట్. మీరు వెకేషన్‌కి మాత్రం చాలా చాలా బాగుంటది. ఇలా వస్తది మెటీరియల్. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటని చెప్పాను కదా! అదేంటంటే దీనికి ఓన్లీ 3 బటన్సే ఇచ్చారు. కింద బటన్స్ ఇవ్వలేదు. మేబీ అదే స్టైలో తెలీదు. లేకపోతే అదే అంటే అలా ఉంటదా? లేకపోతే మిస్ అయిందా? నాకు అర్థం కాలేదు. సో టాప్ అయితే ఇలా వచ్చింది. కోఆర్డ్ సెట్ మీద టాప్. చాలా బాగుంది 2 కూడా. కాకపోతే చాలా బాగుంది. కాకపోతే చూసారా? ఈ 3 బటన్స్ వచ్చారు. కింద బటన్స్ ఇవ్వలేదు. అసలు బటన్స్ ఇవ్వలేదు. పోనీ బటన్స్ మిస్ అయ్యాయా అనుకుంటే ఈ హోల్ ఇస్తారు కదా! బటన్‌లో పెట్టుకోవడానికి. ఆ హోల్స్ కూడా లేవు. మేబీ అదే స్టైలో ఏంటో తెలియట్లేదు. నాకేంటంటే నేను వేసుకున్నప్పుడు చెస్ట్ కింద నుంచి అసలు బటన్స్ లేవు. జస్ట్ ఓపెన్‌లో ఉందనమాట. లైక్ నావెల్ అది కనిపించేలాగా. సో అందువల్ల నేను కంప్లీట్‌గా క్లోజ్ చేసి వీడియో షూట్ చేశాను. పిన్ పెడదామన్నా సరే పిన్ పెట్టడం ఏంటి అన్నట్టుగా నాకు పిన్ కూడా పెట్టాలనిపించలేదు. జస్ట్ ఇలా చెయ్యిలా అడ్డు పెట్టుకొని చెయ్యిలా అది మొత్తం కవర్ చేసుకొని వీడియో షూట్ చేశాను. మీరు కావాలంటే వీడియో చూడొచ్చు. నాకు భలే ఫన్నీగా అనిపించింది. ఏంటి 3 బటన్లు ఉన్నాయేంటి అన్నట్టు అనిపించింది అనమాట. మేబీ అదే ట్రెండో అదే ఫ్యాషనో తెలియదు మరి నాకు. సో ఇది. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఫుల్ స్లీవ్స్ వస్తుంది. సో దట్ మనకి ఫొటోస్‌కి ఎప్పుడైనా మనం వెకేషన్‌కి వెళ్ళేటప్పుడు బాగుంటదనమాట ఫుల్ స్లీవ్స్. బాగుంది ట్రెండీగా. నాకైతే బాగా నచ్చింది. బటన్స్ ఇచ్చుంటే బాగుండు. మేబీ నేను బటన్స్ కుట్టించడం ఏదో చేస్తాను. ఇన్ కేస్ ఇది కనుక రిటర్న్ చేయకుండా ఉన్నట్టయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే సింపుల్ షాపింగ్ హాల్. వీటన్నిటి లింక్స్ నేను ఆబ్వియస్లీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ సేల్ మిస్ చేసుకోవద్దు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.